ఎవరన్నారయ్యా నువ్వు లేవని, ఎవరన్నారయ్యా కనరావని, నిన్ను నమ్మిన భక్తులకు నిజమై నీ ఉన్నావు, నిన్ను కొలిచే కన్నులకు కనిపిస్తూ ఉంటావు. ఎవరేమన్నా అనుకున్నా నిన్ను మరవనయ్యా. శరణమయ్యప్ప స్వామి అయ్యప్ప, శరణాలు మరవలేను విడవలేను అయ్యప్ప. శరణమయ్యప్ప స్వామి అయ్యప్ప, శరణాలు మరవలేను విడవలేను అయ్యప్ప. ఎవరన్నారయ్యా నువ్వు లేవని, ఎవరన్నారయ్యా కనరావని. కన్యస్వామినై నేను మాల వేసుకున్నప్పుడు, కన్న తల్లి తండ్రి నిడిసి కఠిన దీక్ష చేసినప్పుడు, కత్తి స్వామి గున్నప్పుడు కష్టాలు తొలిగినప్పుడు, కట్టుకున్న ఇరుముడి తల నెత్తి పయనమైనప్పుడు, పుట్టెడన్ని బాధలు కన్నీళ్లు తొలిగెను, పట్టరాని ఆనందం నాకు కలిగెను. పుట్టెడన్ని బాధలు కన్నీళ్లు తొలిగెను, పట్టరాని ఆనందం నాకు కలిగెను. ఎవరేమన్నా అనుకున్నాను మా వరము. శరణమయ్యప్ప స్వామి అయ్యప్ప, శరణాలు మరవలేను విడవలేను అయ్యప్ప. శరణమయ్యప్ప స్వామి అయ్యప్ప, శరణాలు మరవలేను విడవలేను అయ్యప్ప. ఐదమలై కొండలలోన హరిహర పుత్రుడనయ్యా, ఆర్యా నాకు అయ్యవే ఆరాధనాథుడవు. ఇంద్రకుల దైవము నీవే ఎరివెలి వాసుడనయ్యా, ఆవలై వాసనని మణికంఠమ దేవుడవు. కంఠ స్వామినైనప్పుడు గుండెల నీ గుడి గట్టి, గుర్తుకొచ్చినప్పుడల్ల జ్ఞాన జ్యోతి వెలిగించి, గదా స్వామినైనప్పుడు గడియ గడియ పూజిస్తి, పెరు స్వామినై ప్రేమతో నీకు సేవలే చేస్తి. జ్యోతి స్వామినైనప్పుడు జోల పాడితి, సూర్య స్వామినై నేను సిరులు పొందితి. జ్యోతి స్వామినైనప్పుడు జోల పాడితి, సూర్య స్వామినై నేను సిరులు పొందితి. ఎవరేమన్నానని మా ప్రాణమైతివి. శరణమయ్యప్ప స్వామి అయ్యప్ప, శరణాలు మరవలేను విడవలేను అయ్యప్ప. శరణమయ్యప్ప స్వామి అయ్యప్ప, శరణాలు మరవలేను విడవలేను అయ్యప్ప. చంద్రస్వామినైనప్పుడు చల్లసలిని తట్టుకున్న, త్రిశూల స్వామి గమాలను వేసి భక్తి నిలుపుకున్న, విష్ణు చక్ర స్వామినై వేదాలు నేర్చుకున్న, శంఖదార సమయాన శక్తి నేను పెంచుకున్న, నాగభరణ స్వామినై నను నేను మరచిన, శ్రీహరి స్వామిని నేనై స్వార్థమునే వదిలిన, నీ పాద పద్మములకు పద్మ స్వామినైనా, శ్రీ శబరిగిరి స్వామిగా సర్వం నిన్ను కొలిచిన, నారికేల స్వామిగా నీ
भगतुं स्वीकृत्य मम देवा विहवे सन्तु सर्व इन्द्रानन्दा मरुतो विष्णुरग्निः ममान्तरिक्षमुपमस्वाक्यं वातः पवतां कामे अस्मिन् मयि देवार्द्रविनमायजन्तां मय्याशीरस्तु मयि देवहूतिः देव्या होतारामनिषन्त पूर्वे रिष्टास्यामतनुवावीराः मह्यञ्यजन्तु मयानि हव्यमहोतिः सत्या मनसो मे अस्तु देवो मानिकागतमच्चनां विश्वे देवासो अधिपो प्रदयामातनो परिवाहि नष्टं प्रत्यञ्चयन्तु विबुधः पुरस्ते वैशां चित्रं प्रबुधा विनेशतो भण्डाभद्रुणां भुवनस्य पददेवं सवितारमनिमनिषाहम् यय्यश्विनो भावः पुरुषो नमः प्रजाये हव्यश्वप्रणये नमानो अभिवीरो अभिरत्नासहो जारित्रमिन्द्रभवादिष्टस्वविदु अभिगोत्राणि सहसागाहमानो दायो वीरशतमन्युरिन्द्रः दृश्यवरप्रदनाजाडयुज्योऽस्माकगोसेनावतुपयित्सु इन्द्रहासान्नेता बृहस्पतिर्दक्षिणा यज्ञः पुरयेतु स्वे अस्माकं धीरा उत्तरे भवन्तस्मानु देवावताहवेषु वृद्धर्षयमकन्दाय धान्यं सत्परां मेतु दोषः पुनस्त्रिकट्यारस्तिमावसन्तु बाहवः सर्वयच्छर्पणा दृश्याय भक्ताम् अवसृष्टावरावसरं ये ब्रह्मसंहिता यच्छामि प्राणप्रविशमच्छाङ्कञ्चनोक्षिषः वर्णानि सेवर्णभिषादया यत्र बाणाः सम्पतन्ति कुमाराविशिवाः इन्द्राणस्तत्र वृत्रः विश्वाः शर्म यच्छतु देवाद्रुव्याञ्जयत्यथो अनभिजितमेवाभिजयद्रशत्वं भवति दशान्नाट्ये प्रतिष्ठत्य सति भवान्तरिक्षमन्तरिक्षमिव एकमतिरिक्तं निश्चयाः प्रजा रुद्रां निरवदयते एककपाला भवन्ति एकदैव रुद्रं निरवदयते अभिहारयति रुद्रं निरवदयते रुद्रो शिवायातिष्ठता अस्मै पशुं निर्दिशति यदि न विश्वात् आगते ग्राम्यान् पशून्यमस्ति चतुष्पथे भवति येषाग्नीनां वृद्धिशोधः अग्निवत् एव भवति హలో यत्नेन बन्धेन भवति ప్రోగ్రామ్
ते वृषणो अभ्यवर्चानिन्द्रग्रावादिनिस्तजोषाः अवनिश्वासो ये भवयो रथा इन्द्रेशिता अभ्यवर्तन्तरसभ्यो धूपमाग्रापयामि धूपो बाबू देवस्वरि प्रथमनिरज्ञे अग्निरस्वद्वीरुधस्तमञ्जन्म सत्यो जिज्ञानो विमिद्धो अज्ञानारोदसी भावनाभा पुरोहित सार्वभौम अध्यापक शिरोमणि आगमद्युमणि स्मारकरत्न स्मारक विद्यानिधि అనేక మంది ధర్మ మార్గంలో నడవడానికి ఎంతో శ్రమించి ఇటీవల కాలంలో బ్రహ్మశ్రీ వేదమూర్తులు ప్రొఫెసర్ బ్రహ్మశ్రీ మారుతి వెంకటరామ శర్మ గారు మొట్టమొదటిగా జీవితానికి స్వాగతం పలుకుతాము. అట్లాగే
వస్తుంది ఈ ఫోటోలు కూడా వస్తాయి ఫోటోలు కూడా వస్తాయిగా ఇచ్చి ఎక్కడ లేదు
అభిషేకం మణికంఠునికి ఇరుముడి కట్టు శబరిమలకి నెయ్యి అభిషేకం మణికంఠునికి ఇరుముడి కట్టు శబరిమలకి నెయ్యభిషేకం మణికంఠునికి స్వామి శరణమయ్యప్ప శరణం శరణమయ్యప్ప స్వామి శరణమయ్యప్ప శరణం శరణమయ్యప్ప స్వామి శరణమయ్యప్ప శరణం శరణమయ్యప్ప స్వామి శరణమయ్యప్ప శరణం శరణమయ్యప్ప దీనుల దొరవు అని మండల దీక్షగుని నీగిరి చేరు కదిలితిమయ్యా నీ శబరి కొండ అందరికి అండ కదా ఇరుముడి కట్టు శబరిమలకి నీ అభిషేకం మణికంఠునికి ఇరుముడి కట్టు శబరిమలకి నెయ్యభిషేకం మణికంఠునికి స్వామి శరణమయ్యప్ప శరణం శరణమయ్యప్ప స్వామి శరణమయ్యప్ప శరణం శరణమయ్యప్ప స్వామి శరణమయ్యప్ప శరణం శరణమయ్యప్ప స్వామి శరణమయ్యప్ప శరణం శరణమయ్యప్ప వేదిక వద్దకు ఆహ్వానిస్తున్నాం. గౌరవ అధ్యక్షులు నాకు పెద్దలు గౌరవనీయులు మా బావగారు సల్లా విజయ్ కుమార్ గారిని వేదిక శ్రీ వెంకటేశ మమ దేహి కరావలంబం శైలేశ్వాసి తవ ప్రీతి శైలపుత్రీ ఘనగ్రహాత్ తస్మాత్ శ్రీశైలవాసోసి త్రిభూతేశ నమోస్తుతే. అభాయే నమః. ఈ రోజున వైపు క్రమంగా సంచరిస్తే దాన్ని దక్షిణాయనం అని, అక్కడి నుండి మళ్ళీ ఉత్తరాయణం వైపు మళ్ళీ ఉత్తర భాగానికి ఉత్తరాయణం అని అంటమ్మ. ఇది 6 మాసాలకు ఒకసారి మారుతూ ఉంటుంది. మకర రాశిలోకి సూర్య భగవానుడు ప్రవేశిస్తే మకర సంక్రమణం, అదే ఉత్తరాయణ పుణ్యకాలం అంటాం. అది ఇవాళకి పర్వటి రోజు అన్నమాట. మళ్ళీ 6 నెలలకు కర్కాటకంలోకి రవి ప్రవేశిస్తే అది కర్కాటక సంక్రమణం, దక్షిణాయన పుణ్యకాలం. ఈ కాలాన్ని 2 భాగాలుగా చేశారు మన వాళ్ళు వేద కాలంలో నుంచి. మనకు పగలు రాత్రి ఎట్లా ఉన్నాయో దేవతలకు కూడా పగలు రాత్రి ఉన్నాయి. అయితే మనకు ఒక రోజు అంటే 24 గంటలు. దేవతలకు వాళ్ళకు పగలు రాత్రి కలిపితే మనకు ఒక సంవత్సరంతో సమానం. అంటే మనకు 6 నెలలు అయితే వాళ్ళకు ఒక పగలు, మళ్ళీ ఇంకొక 6 నెలలకు రాత్రి అన్నమాట. ఇవాళకి నుంచి వాళ్లకు పగలు ప్రవేశించినట్టు లెక్క. మళ్ళీ దక్షిణాయనం వస్తే వాళ్ళకు రాత్రి వస్తుంది. ఇప్పటిదాకా చీకట్లో ఉండి ఈ రోజు నుంచి ఈ మకర మాసం అంటారు, గౌరమాసంలో మనమేమో మకర సంక్రమణం అంటాం. ఈ రోజు నుంచి వాళ్ళకి పగలు ప్రారంభం. పగలు అంటే ప్రకాశం కదా, జ్యోతి. అందుకనే మకర జ్యోతి అనే మాట రావడానికి గల కారణం ఈ రోజు నుంచి ఉత్తరాయణం అంటే వెలుతురులోకి వస్తున్నాం. తమసోమ జ్యోతిర్గమయ అన్నారు. తమస్సు అంటే చీకటి,
మనందరికీ కూడా పర్వదినంగా అయింది. ఆ కారణంగానే స్వామివారికి శబరిమలలో కూడా మకర జ్యోతి మకర వెలుగు అంటారు. అక్కడ ఆ ప్రకారంగా జ్యోతి దర్శనం అవుతుంది. అదే రాగున ఇక్కడ వేచేసి ఉన్న హరిహర పుత్రులైన అయ్యప్ప స్వామి వారి స్థానంలో కూడా 25 సంవత్సరాలుగా ఈ మకర జ్యోతి అనే కార్యక్రమం జరుగుతున్నదట. నేను ఇప్పుడే తెలుసుకున్నాను ఈ మధ్యనే. ఈ సంవత్సరం 25వ సంవత్సరం ఇక్కడ ఈ కార్యక్రమం చేయటం. ఈ 25వ సంవత్సరంలో విశేషంగా 216 కేజీల ఆవు నెయ్యితో వస్త్రంతో వత్తి తయారు చేసి దాన్ని వెలిగించి జ్యోతిర్దీపారాధన చేయాలి అనేటువంటి సంకల్పం ఈ అయ్యప్ప స్వామి చారిటబుల్ ట్రస్ట్ నిర్వాహకులకు, అలాగే ఇక్కడ కార్యక్రమాలు నిర్వహించేటువంటి అమ్మడపూడి వెంకటేశ్వర శాస్త్రి గారికి సంకల్పం కలిగి దీన్ని మామూలుగా కాదు, సప్త మహర్షులు అంటే 7 ద్వారా దాన్ని వెలిగించాలి. ఎందుకంటే మనకు సప్త మహర్షులు ఉంటూ ఉంటారు. ప్రతి కల్పానికి కూడా ఒక్కొక్క కల్పానికి ఒక్కొక్క మహర్షి ఉంటారు. ప్రస్తుతం మనకు ఉన్నవాళ్ళు ఎవరంటే కశ్యపుడు, అత్రి, భరద్వాజుడు, విశ్వామిత్రుడు, జమదగ్ని, గౌతమ మహర్షి, వశిష్ఠుడు, జమదగ్ని అనేటువంటి సప్త ఋషులు ఇప్పుడు మనకు పరిపాలిస్తున్నారు వాళ్ళు. అలాగా ఆ సప్త మహర్షుల రూపంలో ఈ జ్యోతి దీపారాధన చేస్తే మహర్షుల ద్వారా ఇచ్చింది మానవుల ద్వారా ఇచ్చిన దానికన్నా తొందరగా ఆ దేవతల దగ్గరికి వెళుతుంది. కాబట్టి వాళ్ళు సంతృప్తి పడతారు అనేటువంటి సంకల్పంతో వెంకటేశ్వర శాస్త్రి గారు సప్త మహర్షుల ద్వారా ఈ దీపారాధన జరగాలి అని సంకల్పించుకొని సుమారు 15-20 రోజుల క్రితం నాకు ఫోన్ చేశాను. నేను కోటప్పకొండలో 9 సంవత్సరాలు వేద పాఠశాల ప్రిన్సిపాల్గా ఉండి రిటైర్ అయ్యి ఒక 15 మాసాలైంది హైదరాబాద్ వెళ్ళిపోయి అక్కడే ఉంటున్నా. వారు ఫోన్ చేసి అయ్యా ఇట్లా మకర వెలుగు జ్యోతి దీపారాధన చేస్తున్నాం సప్త మహర్షులతో, కాబట్టి మీరు తప్పకుండా ఏం చేయాలి అని కోరారు. నేను కూడా ఇది మహాభాగ్యం అని భావించాను. ఎందువల్ల అంటే ఒక జ్యోతి వెలిగిస్తేనే మనకు అనంత ఫలం అని క్షీరాబ్ది ద్వాదశిలో మనకు వస్తుంది. కార్తీక మాసంలో వస్తుంది. ఒక్కొక్క దీపానికి ఎంత మహిమ ఉంది. 216 కిలోల ఆవు నెయ్యితో దీపం అంటే మనతోటి వాళ్ళని చేయగలమా, చూడగలమా? అటువంటి మహత్తరమైన యజ్ఞంలో మనం కూడా పాల్గొనాలి అనే ఉత్సాహంతో నాకు ఓపిక తక్కువగా ఉన్నాను కూడా వారికి నా ఎందు ఉండేటువంటి అభిమానం చేత, నాకు కూడా ఈ కార్యక్రమం ఎందు ఉండేటువంటి అభిమానం చేత అట్లాగే వస్తారేంటి అనడం జరిగింది. ఇంకొక మాట కూడా చెప్పాలి. హరిహర పుత్రుడు అయ్యప్ప అని మనకు తెలుసు. ఈ అయ్యప్ప చరిత్రమే మనకు ఆంధ్రదేశంలో గురునాథుడు అనే పేరుతో గురునాథ బొంగలి వర్ణం చేసుకోవడం అనేది ఈ తెలుగునాట చాలా వరకు మా అందరి ఇళ్లలోనూ కూడా ఆయన 20 ఆయన గురునాథుడు అని పిలుస్తాం. ఆయన హరిహర పుత్రుడే. మార్గశీర్షే ధనుర్యుక్తే పూర్ణిమ గురువాసరే ఆర్ద్రాయాం భక్తరక్షార్థం జాతః హరిహరాత్మజః అని చెప్పారు స్కాంద పురాణంలో. అందువల్ల మార్గశిర శుద్ధ పౌర్ణమి గురువారం ఆర్ద్ర నక్షత్రంలో
ఈ రోజున ఈ మకర జ్యోతి వెలిగించడంలో అంతరార్థం ఏమిటంటే మన మనస్సులో ఉండే అజ్ఞానాంధకారాన్ని పోగొట్టమని జ్ఞానం అనే దీపాన్ని వెలిగించుకున్నాం. ఈ జ్ఞాన జ్యోతి వల్ల మనలో ఉన్నటువంటి అంతర్గతంగా ఉన్నటువంటి ఏవైతే ఆ తిమిరం అంటే చీకటి అవన్నీ కూడా పరిహారం అయిపోయి, తిమిరం అంటే పాపములని పరిహారమై పుణ్యములు పొందడానికి మనకు కావాల్సిన శక్తిని ఆ పరమేశ్వరుడు జ్యోతి స్వరూపంగా మనందరికీ అందిస్తాడు. కాబట్టి ఈ మకర సంక్రాంతి రోజున ప్రదోష కాలంలో ఈ మకర జ్యోతిని మనం అందరం కూడా వెలిగించి దర్శించి పూజించి నమస్కరించుకున్నాం. దీనివల్ల మన మనస్సుల్లోని అజ్ఞానాంధకారం తొలగిపోయి శుద్ధమైన పరమాత్మ తత్వం, తర్వాత సాత్వికమైన భావం, అహంకారం, గర్వం, దర్పం అనేవి లేకుండా ఉండటం కోసం ఈ మకర జ్యోతిని మనం ఏర్పాటు చేసుకున్నాం. అందువల్ల ఆ మకర జ్యోతి ప్రభావం చేత మన మనస్సులో ఉన్న అహంకారం, మమకారం, దర్పం, క్రోధం, ఆవేశం ఇటువంటివన్నీ పరిత్యజించి శుద్ధమైన పరిపూర్ణమైన సాత్విక తత్వాన్ని మనం అవలంబించడమే ఈ రోజు యొక్క కార్యక్రమానికి ముఖ్య ఉద్దేశము అని నేను పరిపూర్ణంగా భావిస్తున్నాను. ఇటువంటి హరిహరపుత్రుడైన ఆ అయ్యప్ప స్వామి వారి యొక్క అనుగ్రహం చేత ఇక్కడ పాల్గొన్న వారందరికీ, భక్తులందరికీ కూడా ఆ స్వామి దయ వల్ల ఆయురారోగ్య ఐశ్వర్యములన్నీ కలిగి సద్బుద్ధి కలిగి సత్కర్మలు నెరవేర్చడంలో ముందు నిలబడి రాబోయే కాలంలో మనకు అనేక అరిష్ట సూచనలు కనబడుతూ ఉన్నాయి. షష్ఠగ్రహ కూటమి వస్తోంది ఉగాది నుంచి. ఇటువంటి ఉత్పాదాలు రాబోతున్నాయి. అవన్నీ పోగొట్టుకోవాలి అంటే మన మనసులో భగవద్ ధ్యానం చేయాలి. దాన్ని స్థిరీకరించడం కోసం ఈ రోజు నుంచి మనం సంకల్పించి ప్రతిరోజు స్వామి గారు మనకు ఏ ఇష్టదేవం ఉంటే ఆ ఇష్టాన్ని మీ అందరికీ నేను తెలియజేస్తూ ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి కార్యవర్గానికి ధన్యవాదాలు తెలుసుకుంటూ నేను అభాయ నమః. వేదికను అలంకరించినటువంటి పెద్దలందరికీ కూడా నమస్కరించుకుంటూ, నేను చాలా చిన్నవాడిని, జ్ఞానవంతుని, సంపూర్ణమైనటువంటి జ్ఞానవంతుని నేను కాదు. కొంచెమే ఈ వేదిక మీద అలంకరించిన వాళ్ళకంటే కూడా అందులో ఒక 10% జ్ఞానం ఉన్నవాడిని నేను. మొదటగా ఒక్కసారి ప్రార్థన, అమ్మవారికి ప్రార్థన చేసుకుని. మూలం సచరాచరస్య, యా మూలం సచరాచరస్య జగతః పుంసః పురాణీ సఖీ వ్యక్తాత్మా పరిపాలనాయ జగతాం ఆప్తావతారస్థితిః దుష్టధ్వంస సవిస్తదాన విరహే నానాసనాద్యాసిని శ్రీశైలాగ్ర నివాసిని భవతు మే శ్రేయస్కరీ భ్రామరీ సంధ్యారంభ విజృంభితం సురదివ్యస్థానాంతరావిష్టితం సప్రేమ భ్రమరావిరామం అసకృత్తత్వాసనా శోభితం భోగేంద్రాభరణం సమస్త సుమన పూజ్యం గుణావిష్కృతం సేవే శ్రీగిరి మల్లికార్జున మహాలింగం శివాలింగితం. ముందుగా ఈ జ్యోతి ప్రజ్వలన కార్యక్రమానికి నాకు చిన్నవాడినైనా సరే నేను కూడా ఇందులో పాల్గొనుకునే అవకాశం కల్పించినందుకు మా అమ్మడిపూడి వెంకటేశ్వర శాస్త్రి గారికి నమస్కరించుకుంటూ, అదేవిధంగా ఆ అవకాశంలో భాగంగా కమిటీ సభ్యులందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియపరుచుకుంటున్నాను.
సంక్రమం, నెలకొక రాశిలోకి సూర్యుడు ప్రవేశిస్తూ ఉంటారు. అదేవిధంగా ఇప్పటి వరకు మనము రాత్రిపూట పనులు నెరవేర్చామని అర్థం. దక్షిణాయనం అంటే రాత్రిపూట, ఉత్తరాయణం అంటే పగలని. అందుకే దాన ధర్మాలు ఏమైనా కానీ ఉత్తరాయణ పుణ్యకాలంలోనే చేయమని చెప్తూ ఉంటారు. కాబట్టి ఈ రోజు నుంచి మనకి ఉత్తరాయణ పుణ్యకాలంగా 6 నెలలు మళ్ళీ తొలి ఏకాదశి వరకు వచ్చేటట్టు వరకు కూడా ఉత్తరాయణ పుణ్యకాలంగా భావించి ఈ సమయంలో చేసుకునేటటువంటి ఏ దాన ధర్మాలైనా కూడా విశేషమైనటువంటి ఫలితాన్ని ఇస్తాయని చెప్పబడుతూ ఉన్నాయి. మనకి కీటకాలకి మనకి కనిపించినటువంటి సూక్ష్మజీవులు ఎన్నో ఈ భూమి మీద ఉన్నాయి. వాటికి మోక్షం ఏ విధంగా కలుగుతుంది, మనమంటే ఈ పని చేసి ఈ పని చేయొచ్చు, ఈ పని చేయకూడదు, ఇది చేయకపోతే మంచి, ఇలా చేయాలని చెప్పేవాళ్ళు, సూచనిచ్చేవాళ్ళు, ఆచరించడానికి అన్ని మనకి అవకాశాలు ఉన్నాయి. మానవ జన్మకి ప్రాణం ఉన్నటువంటి మనకి అన్ని జ్ఞానం ఉన్నటువంటి మనకు పంచేంద్రియాలు మనందరికీ కూడా. కానీ కీటకాలకి ఇది తప్పు, ఇది ఒప్పు అనేటటువంటిది తెలియదు. మనకి వాటికి ఏ విధంగా మోక్షం ప్రాప్తిస్తుంది అంటే, మా అమ్మడిపూడి వెంకటేశ్వర శాస్త్రి గారి ద్వారా మోక్షం కలుగుతుందని చెప్తున్నానంటే, కీటకాలకి వెలుగుని ఎప్పుడైతే అవి చూశాయో వారికి మోక్షం లభిస్తుంది. అందుకే మనం కార్తీక మాసంలో కానీ విడిగా కూడా జ్యోతులు, దీపారాధనలు దేవాలయాల్లో వెలిగించడానికి గల కారణాలు అవన్నీ కూడా అటువంటి మోక్షాన్ని కలిగే ఒక బృహత్తరమైన కార్యక్రమాన్ని ఈ మకర సంక్రమణ ఉత్తరాయణం ప్రారంభం రోజునే వారు దీన్ని ఆనందించడం అనేది విశేషమైనటువంటిది. అదేవిధంగా వారికి ఇంకా మీ గ్రామస్తులందరూ కూడా సహాయ సహకారాలు అందించి ఇంకా ఇంతకంటే ఘనంగా భవిష్యత్తులో ఇంకా ఘనంగా జరుపుకునేటటువంటి సహాయ సహకారాలు అందరూ కూడా మీరందరూ అందించి ఇంకొద్దిగా ఎక్కువ జయప్రదం చేయవలసిందిగా కోరుచు. ఇక అంతా నేను చెప్పేది ఏం లేదు, నాకు తెలిసినది ఇంతవరకే ఉన్నదే చెప్తున్నాను. అమ్మవారి ఆశీస్సులు ఎంత కలగాలని కోరుతున్నాను. నేను సెలవు తీసుకుంటున్నాను. అయ్యప్ప, అయ్యా అప్ప అంటే మనకు కేరళలో వెలిసినటువంటి శబరీశ్వరుడి యొక్క ఆశీస్సులు మనందరికీ దివ్యంగా కలగాలని చెప్పి, మరియు ఈ యొక్క మాల ధరించడంలో ఉన్నటువంటి సూక్ష్మ బుద్ధిని మనకు దేవుడు ప్రసాదించాలని చెప్పి కోరుకుంటున్నాను. మాల ధరించడంలో ఎన్నో సూక్ష్మంగా నిగూఢమైనటువంటి విశేషాలు అనేవి ఎన్నో ఉన్నాయన్నమాట. ముఖ్యంగా మనం గమనించినట్లయితే ఈ నలుపు వస్త్రాన్ని ఎందుకు ధరిస్తున్నాము అంటే, శ్రీమాన్ ఆదిశంకరాచార్యుల వారు మనకు ద్వాదశరి మంజర శ్లోకాలు అని చెప్పి 12 శ్లోకాలు చెప్తారు. 12 శ్లోకాల్లో వచ్చినప్పటికీ ముముక్షువుగా మారాలి జీవితంలో. అంటే జీవితంలో మనకు ఎంత అవసరమో అది తీసుకోవాలి. మోక్షాన్ని కామించడానికే జీవితం అనేది ఉపయోగపడాలి అని చెప్పి చెప్పడం జరిగింది. వాటిలో కొన్ని విషయాలు అంటే మనకు 2 రకాలైనటువంటి విద్యలు అనేవి మన సొసైటీలో ఉంటూ ఉంటాయి. అంటే పరావిద్య, అపరావిద్య అంటూ ఉంటారు. పరవిద్య, అపరావిద్య అంటే ఏంటంటే మనం బతకడానికి కావలసినటువంటి విద్య, మరియు అదేవిధంగా మనం దేవుడిని చేరడానికి కావలసినటువంటి విద్య అనేవి ఒకటి ఉంటాయి. ఒక ఆదిశంకరాచార్యుడు ఒకనొక రోజు కాశీ యాత్ర చేయడానికి ఆయన యోగాభ్యాసం చేసిన తర్వాత బయటికి వెళ్ళినప్పుడు అక్కడ ఒక దృశ్యాన్ని చూసి ఆయన చలించిపోయారంట. ఏంటి దృశ్యం అంటే 70 సంవత్సరాలు కలిగినటువంటి ఒక వయోవృద్ధుడు వేదాన్ని వల్లి వేస్తూ ఉన్నాడంట. అంటే 70 సంవత్సరాలు కూడా వైద్యాన్ని వల్లి వేస్తుంటే ఆయనకి అర్థం కానటువంటి పరిస్థితిలో ఉన్నాడు. అంటే తను ఇంకా దైవత్వాన్ని పొందడానికి తను ప్రయత్నం చేయకుండా ఇంకా ఈ యొక్క జీవితంలో బతకడానికి కావలసినటువంటి విద్య గురించి, తనకు కావలసినటువంటి డబ్బు గురించే ప్రయత్నం చేస్తున్నానని చెప్పి మానసికంగా ఆలోచించి ఈ యొక్క మానవాళిని ముందుకు నడపాలని చెప్పి పరావిద్యకి, అపరావిద్యకి, మోక్షానికి మార్గమైనటువంటి ద్వాదశరి మంజర శ్లోకాలని మనకు ఇవ్వడం జరిగిందన్నమాట.
యాత్రికుడు బాగా చదువుకున్నటువంటి వాడు, ఒక డాక్టరేట్ చేసినటువంటి ఒక మనిషి ఒక పడవలో ప్రయాణం చేస్తూ ఉన్నాడు. పడవలో ప్రయాణం చేస్తున్నప్పుడు అక్కడ ఆ పడవ నడిపేటువంటి వాడు అడుగుతాడు, బాబు నువ్వేం చదువుకున్నావు అంటే, అయ్యా నాకేం వచ్చయ్యా, నేను చదువుకున్నది నా తల్లిదండ్రులకు నేర్పించింది చిన్నప్పటి నుంచి పడవ నడపడమే. ఈ పడవ నడిపి నేను ముందుకు వెళ్తున్నాను, అదే నేను జీవితంలో నేను బతకడానికి ఆధారంగా ఉంది అంటాడు. అప్పుడు ఆయన అంటూ బాబయ్య నువ్వేం చదువుకున్నావు అంటే, నేను పిహెచ్డి చేశాను, నాకు రాజుగారి కొలువులో రావాల్సినటువంటి డబ్బంతా వస్తుంది అంటారు. అవునా బాబయ్య అంటారు. అలా కొంచెం దూరం ముందుకు వెళ్ళిన తర్వాత నీకు కనీసం గ్రామర్ అన్నా వచ్చా అని అడుగుతారు. ఇక్కడ పిహెచ్డి చేసినారు, గ్రామర్ అంటే ఏంటి బాబయ్య అని అడుగుతారు ఆయన. అందుకని పడవ నడిపేవాడికి గ్రామర్ ఏం అవసరం, గ్రామర్ అంటే ఏంటో కూడా తెలియదు అతనికి. నాకేం తెలియదు బాబయ్య, నాకు ఇది చెక్కేసుకోవడం ఈ పడవ నడపడమే తెలుసు బాబయ్య అంటాడు. ఇవంతా తెలియకపోతే నీ జీవితం నువ్వు 50% నాశనం అయిపోయింది, గ్రామర్ తెలియకపోతేనా. అలా కొంచెం జరిగిపోతే కనీసం అక్షరాలను వచ్చారు, అక్షరాలు కూడా రావు బాబయ్య నాకు అంటే, అటైతే నీ జీవితం 100% నాశనం అయిపోయింది. సరే బాబయ్య మీకు ఈత వచ్చా బాబయ్య అని అడుగుతారు అంట. లేదు బాబయ్య నాకు ఈత రాదు, ఎందుకంటే పడవకి చిల్లు పడింది, పడవ మునిగిపోతున్నది, నాకు ఈత వచ్చి బాబయ్య మరి ఎట్లా వాళ్ళు ఒడ్డుకు చేరుతారని చెప్పేసి ఆ పడవలో నుంచి దూకి అతను తప్పించుకుంటాడు. అంటే మనిషికి 24 గంటలు 365 రోజులు డబ్బు సంపాదించడం, 60 ఏళ్ళకు వచ్చినా 70 ఏళ్ళకు వచ్చినా సరే దైవత్వాన్ని ఎలా పొందాలి అని చెప్పే విధాన్ని ఆశించకుండా 70 ఏళ్ల వయసులో కూడా రియల్ ఎస్టేట్ వెంచర్ల గురించి, డబ్బు గురించి, మనవళ్ళ గురించి, మనవరాళ్ళ గురించి, వాళ్ళు ఎలా సెటిల్ అవుతారో వీళ్ళు ఎలా సెటిల్ అవుతారు, ఇదంతా జీవితంలో దైవత్వాన్ని పొందడానికి మార్గాన్ని వెతుక్కోవాలని చెప్పి మనకు ఆదిశంకరాచార్యుల వారు మనకు ద్వాదశ మంజరి శ్లోకాలు చెప్తారు. ఇప్పుడు మనిషి స్వామివారు ఏం చెప్తారంటే, మనకు ఎప్పుడైతే దేవాలయానికి వెళ్తామో దైవం మనుష్య రూపేణ అంటారు. అంటే దైవం అనేది ఎప్పుడైనా సరే మనిషి విగ్రహ రూపంలో ఉంటుంది. మనిషి అలా ఉంటాడో దేవుడు కూడా అలా ఉంటాడు. ఎందుకు అలా పెట్టారు అంటే, మనిషి చూసినప్పుడు ఆ దైవం ఎక్కడో లేదో నీలోనే ఉంది అని చెప్పి తెలుసుకోవాలి. అహం పరమాస్మి అని చెప్తారు అనమాట. అంటే ఒక కొండ అడిగిందట, నేను మట్టిని చూడాలి అని చెప్పి కేదార్నాథ్, బద్రీనాథ్ ఎక్కడికో వెళ్ళిందట ఆ ఒక కొండ. అతని ఆ కొండలోనే మట్టి ఉందనే విషయాన్ని ఆ కొండకే తెలియలేదు. చూడండి, అంటే ఆ కొండకి తెలియాల్సిన మొదటి విషయం ఏంటి, తనలో ఉన్నటువంటి దైవత్వాన్ని వెతుక్కోకుండా ఎక్కడో కేదార్నాథ్కి, బద్రీనాథ్కి, దాని హిమాలయాలకి, ప్రయాగకి, కాశీ ప్రయాగకి వెళ్తే ఎటువంటి సంబంధం లేదు. అదేవిధంగా మనకు దైవత్వంలో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి విషయాలు ఏంటంటే అందరూ గుర్తుపెట్టుకోవాల్సింది, దేవుణ్ణి మొదటగా చూసినప్పుడు విగ్రహ రూపం వేసినప్పుడు విగ్రహ రూపంలో ఉంటాడు. దాని తర్వాత రెండో విధంగా మనం గమనించినప్పుడు దైవత్వాన్ని జ్యోతి రూపంలో శాస్త్రంలో చెప్పబడింది. దాని తర్వాత 3 రూపంలో వచ్చినప్పటికీ, అంటే దైవత్వం అనేది నీ యొక్క భక్తి పెరుగుతూ ఉండే కొద్దీ నీ యొక్క దైవత్వం అనేది ఎలా పెరుగుతూ ఉంటుందంటే, మొదటి విగ్రహ రూపం, తర్వాత దీప రూపం, తర్వాత సృష్టి మొత్తం దైవం ఉంది అని చెప్పడమే 3వ రూపం అన్నమాట. అంటే దైవత్వం అనేది ఈ సృష్టి మొత్తం వ్యాపించి ఉంది అని చెప్పి ప్రతి ఒక్క మనిషి తెలుసుకోవాలి. ఇప్పుడు అయ్యప్ప స్వామి మాల మనం వేసుకునేది మందు మారడానికో లేకపోతే మనకు కోరికలు తీరడానికో వేసుకోకూడదు ఎప్పుడైనా సరే. ఎందుకంటే మందు తాగడానికి మనం మందు మానాలి అని చెప్పేసి మనం ఎప్పుడైతే అయ్యప్ప మాల వేసుకుంటామో 40 రోజుల తర్వాత మళ్ళీ మందు అనేది మనకు కనబడుతూనే ఉంటుంది. దాన్ని వదలటం అనేది కుదరదు. కాబట్టి ఎప్పుడైనా సరే మనకు వేసుకున్నటువంటి అయ్యప్ప మాలలో ఉండేటువంటి రూపాల్లో నల్లటి వస్త్రాన్ని ఎందుకు ధరిస్తాము అంటే, కుటుంబం నుంచి వైరాగ్యాన్ని పొందాలి, కుటుంబం నుంచి దూరంగా ఉండాలి. అప్పుడు ఏమవుతుందంటే ఇహబంధాల నుంచి విముక్తి పొందగలుగుతాడు మనిషి అనేవాడు. తండ్రి, తమ్ముడు, కొడుకు, బంధువులు వీళ్ళందరి నుంచి దూరంగా జరిగినప్పుడే నిజమైనటువంటి దైవం అనేది కనపడుతుంది. దాంతోపాటు 40 రోజులు స్థిరమైన పీఠాన్ని ఏర్పాటు చేసుకొని 40 రోజులు అకుంఠ దీక్షతో స్వయం పాకం చేసుకొని 40 రోజులు ఎప్పుడైతే పెట్టాడో ఆ మనిషికి కొన్ని కనీసమైనటువంటి ధర్మాలు అనేవి ఏర్పడతాయి. తనకి కటిక నేల మీద నిద్రపోవటం, 40 రోజుల
సంకల్పం చేసుకున్నప్పుడు తన శరీరంలో కుటుంబం నుంచి దూరంగా ఉన్నప్పుడు వైరాగ్య భావన అనేది పొంది మనిషి సమాజానికి కొంత ఉపయోగపడడానికి ఏదైనా చేయగలుగుతాడు. అంతేగాని 40 రోజులు ఈ యొక్క అకుంఠ దీక్ష చేసిన తర్వాత మళ్ళీ తిరిగి అదే ప్రయాసలో వెనక్కి వెళ్ళి డబ్బు కోసం కానీ ఇహసుఖాల కోసం గురించి కానీ కొంచెం దూరంగా జరగాలని చెప్పి శాస్త్రం విధిస్తామన్నమాట. ఈ 40 రోజుల తర్వాత మనకు అంటే ఈ రోజు ఈ పర్వదినాల రోజు అక్కడ శబరిమల కూడా జ్యోతి రూపంలోనే స్వామివారిని చూపించడం జరిగింది. నేను మీకు ఇందాక చెప్పినట్టుగానే రెండో భక్తి అనేది రెండో స్థాయికి చేరినప్పుడు దైవం అనేది ఎప్పుడైనా సరే దైవం జ్యోతి రూపంలో ఉంటుంది. మూడో రూపంలో అంటే భక్తిగా పెరిగినప్పుడు దైవాన్ని మనం సృష్టి మొత్తంలో ప్రతి ఒక్క జీవిలో ప్రతి ఒక్క అణువులలో కూడా చూడొచ్చు అన్నమాట. ఇదే విధంగా ద్వాదశి మంచిన శ్లోకాన్ని ప్రతి ఒక్కరు చదవండి. ఎందుకంటే దానిలో అది చదవడం వల్ల ప్రతి ఒక్కరికి అసలు దైవం అనేది ఏంటి అనేది తెలియడం జరుగుతుంది. మనం 24 గంటలు ఐహిక సుఖాల మీద మన జీవితాంతో మన డబ్బు సంపాదించుకోవడం వాటి గురించే కాకుండా మనకు చుట్టూ ఉన్నటువంటి ఈ యొక్క సమాజం గురించి కూడా ఆలోచించడం, నిజంగా దైవాన్ని ఎలా పొందాలనేది ఒక ఆలోచన అనేది కలగడం జరుగుతుంది. స్వస్తి. నాకు ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి దేవాలయ కమిటీ సభ్యులకి నా మనస్సు మాంజలి. ఈ వేదిక మీద ఉన్నటువంటి గురుతుల్యులు వేదవిధులైనటువంటి గురువులైనటువంటి మహానుభావులు శ్రీమాన్ మాత రామశర్మ గారికి, చల్లా శ్రీనివాస శర్మ గారికి, మన మెడికల్ గవర్నమెంట్ జీజీహెచ్ గుంటూరు సూపరింటెండెంట్ గారు అయినటువంటి డాక్టర్ గారికి, అదేవిధంగా రవిశర్మ గారికి ఈ వేదికని ఏర్పాటు చేయడంలోనూ ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడంలోనూ మూల పురుషులు ఆర్జులైనటువంటి మా బావగారు అయినటువంటి అప్పటికూడి వెంకటేశ్వర శాస్త్రి గారికి, వేదిక ముందు ఉన్నటువంటి ఈ భక్తులందరికీ కూడా నమస్కారాలు తెలియజేసుకుంటూ, ఇందాక పెద్దలు ఎన్నో విషయాలు అయ్యప్ప స్వామి వారి గురించి కానీ ఎన్నో విషయాలు మనకు తెలియజేశారు. ఈ సందర్భంగా మీకు తెలియజేసేది ఏంటంటే ఇంత కార్యక్రమం, ఇంత భారీ కార్యక్రమం 25 సంవత్సరాల నుంచి ప్రతి సంవత్సరం జరుగుతూనే ఉంది. కానీ ఎంతసేపు ఇందాక చెప్తున్నారే, ఒకటి మనిషికి మాయ అనేటువంటిది పంపుతుంటుంది ఎప్పుడు కూడా. ప్రసాదాల మీద ఉన్నంత మాయ ఇక్కడికి వచ్చి వేద విధులైనటువంటి మహానుభావులు సత్పురుషులైనటువంటి వీరు చెబుతున్న మొక్కల మీద మంచి మాటల మీద ఉండట్లేదు. అదే బాధగా ఉంది నాకు. ఎందుకంటే ఇలాంటి వారు రావడం మా చిలకలూరుపేటకే కాదు, చిలకలూరుపేట పట్టణ పరిసర ప్రాంత ప్రజలందరికీ కూడా అదృష్టంగా భావించాలి. వారి శిష్యులు 100లో కాదు 1000లో ఉన్నారు. ఎందుకంటే ఆయన వేద విశ్వవిద్యాలయంలో తిరుపతి వేద విశ్వవిద్యాలయంలో పనిచేశారు ప్రొఫెసర్గా. దళితుల ఇక్కడ ఉన్నటువంటి అధికారులు కానీ అక్కడ అధికారులు కానీ రిక్వెస్ట్ చేసిన దాని మీద కోటకొండ వేద పాఠశాల ప్రిన్సిపాల్గా కూడా పనిచేశారు. ఎన్నో పుస్తకాలు ఆయన గురించి చెప్పాలి అంటే ఒక పూట టైం చాలదు, కొన్ని వారాల టైం దొరుకుతుంది. అటువంటి మహానుభావుడు మన చిలకలూరుపేటకు రావడం అనేటువంటిది. అదేవిధంగా మన విజయవాడ కనకదుర్గమ్మ గుడి సిద్ధాంతిగా శ్రీనివాస శర్మ గారు రావడం, ఇలాంటి మహానుభావులు వచ్చినప్పుడు వారు చెప్పేటువంటి మంచి మాటలు 4 విని మనం తన్మయత్వం పొంది భవిష్యత్తులో మన యొక్క మంచి దోమం చూసుకోవాలనేటువంటి ఆలోచన ఒక అరగంట కూడా ఓపిక పట్టలేకపోతున్నాం అనేటువంటిది ఇదే మన మాయ నమ్మకం అంటే నేనైతే చెప్పదలుచుకుంది. ఎందుకంటే అలాంటి వారు రావడం, అలాంటి మంచి మాటలు మన వారు వినేటువంటి అవకాశం కూడా ఎప్పుడు ఉండదు. ఎందుకంటే వెంకటేశ్వర శాస్త్రి గారి యొక్క ఆయన మీద ఉన్నటువంటి గౌరవంతో కానీ ఆయన మీద ఉన్నటువంటి పుత్ర వాత్సల్యంతో కానీ ఆయన హైదరాబాద్ నుంచి వచ్చారు. అలాంటి వారు వచ్చినప్పుడు కనీసం 4 మంచి మాటలు చెబుతున్నప్పుడు విని దాన్ని ఆచరించి తద్వారా భవిష్యత్తులో మనం ఈ మోక్ష మార్గానికి ఏ విధంగా మనం ఉండాలి అనేటువంటిది ఆలోచన చేయాలని ఆ భగవంతుడు, ఆ హరిహర సూత్రుడు అయ్యప్ప స్వామి యొక్క 25వ వార్షికోత్సవ సందర్భంగా మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ స్వామి శరణమయ్యప్ప.
అయం పరిషించతి తద్యం వర్తేన పరిషించామీతి ప్రాతః అగ్నిర్వా అతం అసావ్యా నార్తిర్నయుచేన దేవం వేద వర్ధయమంతు దేవాః బృహస్పతే సవితర్బోధయేన గోసగోషితం చిత్సంతరాగోసగోషిషాధి వర్ధయేనం మహతే సౌభగాయ సంతు దేవాః యం పాలయసి పాలయసి యం పాలయసి ధర్మం ధర్మం పాలయసి యథ నియమేన నియమేన చ ధృత్యా ధృత్యా చ నియమేన అభిరక్షదు రక్షత్వభిరక్షదు రక్షత్వితి రక్షదు ఓం అగోదశ్రుతి షట్వతో శృతి షట్వతో నంతరిక్షసత్ శృతి షతి విశుచి తత్ అతసత్యో మసత్యో మసతు రసతు రసత్యో మసదత్యా అత్యాప్యో మసతు రసతు రసత్యో మసదత్యా అతః వ్యోమసతి తజా గోజా అబ్జా అబ్జా గోజా తజా అబ్జా ఇత్యభోజా గోజా తజా తజా గోజా గోజా తజా త్రిజా త్రిజా తజా గోజా గోజా త్రిజా త్రిజా తజా తజా త్రిజా అతభుతమ త్రిజా తజా తజా త్రిజా అతం అతజా ఇత్యర్థ Oh.